Hi friends, welcome back to new vlog. ఇవాళ మేము ఏంటంటే వీడు మా ధరణ్ ప్రసాద్ ఆర్ ప్రసాద్ అంటే మా బాగా బొక్క పెట్టిస్తా ఉంటాయి. ఇవాళ మా ధరణ్ ప్రసాద్ కి మంచూరియాను ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో కావాలంటే ఎప్పుడు పానీపూరీలు తిన్నట్టు ఆ పానీ పవిత్రం, ఆ నీళ్ళు పవిత్రం, ఆ చెయ్యి పవిత్రం అనే కాకుండా ఈసారి ఆ గిన్నె ఓ మురుక్కాన ఓ పక్కన ఓ బడ్డీ పెడతాడు వాడు, ఇంత పెద్ద సంచి ఎడతాడు, దాని నిండా ఏమిటో ఇలాగా మొత్తం బూర్లు పవిత్రం, ఆ పానీ పవిత్రం, ఆ పూరి పవిత్రం, ఆ సంచి పవిత్రం, ఆ గరిటె ఆ గంట పవిత్రం. ఆ పవిత్రాల దగ్గర చూడడానికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళేటప్పుడు మీకు చూపిస్తావా బాయ్? ఇప్పుడు మనం వెళ్ళేటప్పుడు హైదరాబాద్ గల్లీలు సెందులు అని మనకు తెలియదు అనమాట. ఊరిని అన్ని రైట్లు లెఫ్ట్లు రైట్. ఇప్పుడు లెఫ్ట్ అంట, ఇప్పుడు లెఫ్ట్ పోవాలంట. వెళ్దాం. ఎన్ని గల్లీలు తిరిగినా కూడా అసలు హైదరాబాద్ అనేది మనకు అర్థం కాదు. మెయిన్ రోడ్లు అయితే ఎంతకన్నా తిరిగినా ఏం కాదు, కానీ గల్లీలు మాత్రం గల్లీ తిరగాలంటే చాలా కష్టం. నాకు ఒక గన్ ఇస్తారా? ఎందుకు మా గల్లీలు అన్నిటికీ గల్లీ రాదు. మా ధరణ్ ప్రసాద్ నీ ఫేస్ చూపించుకో. ఏం ఫీల్ ఉన్నది మామయ్య? మా అత్తయ్య పోయి నన్ను పొమ్మని చెప్పింది ధరంగాడుతో. నన్ను ఇంగ్లాగులు ఎత్తున్నా ఎంతమంది వచ్చారా అని చెప్పి లెక్కేసుకునేవాడిని. చెప్పిన పని చేయకుండా వేరే వాడి కోసం ఎతికేవాడిని. నన్ను పొమ్మని ఎక్కడికి వెళ్ళిందో చూద్దాం ఏమైంది అసలు. అమ్మ జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. లేదు, వాడికి ఏం ఇబ్బంది లేకుండా బాగానే తీసుకుని వెళ్ళాను. వాడికి వెళ్ళిన తర్వాత ఏం ఇబ్బంది పెడతానో చూద్దాం. అసలు అక్కడ అయితే ఉన్నాయి, ఇదంతా ప్యూర్ వెజ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్. నేను ఫస్ట్ టైం ఇదే చూస్తున్నాను, కానీ అక్కడ మేకింగ్ మాత్రం పర్లేదు బాగానే ఉంది. కానీ పానీ పవిత్రం కళాయి పవిత్రం అన్నట్టే ఉన్నాయి. అన్న వాళ్ళందరూ మన కోసం చెప్పి చాలా కష్టపడి ఇవన్నీ మొత్తం మిక్స్ చేసి చేస్తున్నారు. చూద్దాం వచ్చిన తర్వాత. అయితే ఇప్పుడు ఐటమ్ అయితే తీసుకుని అయితే మేము వచ్చేసాము. గుంటల్లో వాగుల్లో వంకల్లో అన్నట్టు మేము గుంటల్లో గల్లీలో తిరుక్కుంటూ అయితే వచ్చేస్తున్నాము. మా గమ్యస్థలాన్ని చేరుకోవడానికి మా అత్తగారి ఇల్లు. ఇంకా మా ధరంగాడు ఇప్పుడు మా టేక్ అవుట్ ధరణ్. ఈ వీడియో ఎంజాయ్ చేసాం అనుకుంటున్నా. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. మంచి కంటెంట్తో వస్తుంది.